బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. నిర్మలమ్మ బడ్జెట్ లో సౌత్ ఇండియాకు ఓ గుడ్ న్యూస్ అందించిందని చెప్పుకోవచ్చు. చైనా ఆధిపత్యానికి గండి కొట్టేలా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ క్యారిడర్ల ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా ఆమె ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల నిక్షేపాల వేట ప్రారంభం కాబోతోంది. అసలు ఏంటి రేర్ ఎర్త్ క్యారిడర్లు? వీటి వల్ల మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి? We now propose to support the mineral-rich states of Odisha, Kerala, Andhra Pradesh and Tamil Nadu to establish dedicated rare earth corridors to promote mining, processing, research and manufacturing. టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రత్యేక కారిడార్లు అయితే ప్రకటించడం జరిగింది. గతేడాది నవంబర్లో ప్రారంభించిన పర్మనెంట్ మ్యాగ్నెట్ స్కీమ్ కు ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మరియు ఒడిశా రాష్ట్రాల్లో ఈ మెగా కారిడార్లు రానున్నాయి. మైనింగ్, ప్రాసెసింగ్ కు మాత్రమే కాదు, రీసెర్చ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కు ఈ రాష్ట్రాలకు హబ్లుగా మార్చడమే కేంద్రం లక్ష్యంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అసలు భారత్ ఇంతలా ఈ ఖనిజాల వెనకబడ్డానికి కారణం చైనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల సరఫరాలో చైనాది ఏకఛత్రాధిపత్యం. స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల దాకా దేనికైనా ఈ ఖనిజాలే ప్రాణం. గతంలో చైనా పలు దేశాలకు సరఫరా నిలిపివేసి ఇబ్బందులకు గురిచేసింది. ఆ పరిస్థితి భారత్కు రాకూడదని సొంతంగా నిక్షేపాలను వెలికితీసి మన దేశ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ఈ భారీ మాస్టర్ ప్లాన్ వేసింది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో మోనోజైట్ వంటి అరుదైన ఖనిజాలు ఇసుకలో పుష్కలంగా లభిస్తాయి. ఈ కారిడార్ల ఏర్పాటుతో ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు కొలుదీరనున్నాయి. వందల కోట్ల పెట్టుబడితో పాటు వేల సంఖ్యలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం ముడి ఖనిజాన్ని తవ్వడమే కాకుండా ఇక్కడే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడం వల్ల వాల్యూ ఎడిషన్ జరిగి రాష్ట్రాల ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఇక్కడ కనిపిస్తోంది. బడ్జెట్లో ఈ ప్రకటనతో దక్షిణ భారతదేశం మరియు తూర్పు తీర రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారబోతున్నాయి. టెక్నాలజీ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఈ రేర్ ఎర్త్ క్యారిడార్స్ ఒక మైలురాయిగా నిలుస్తాయని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల అతిపెద్ద లాభం చైనాపై మనం ఆధారపడడం తగ్గడం. ప్రస్తుతం సెల్ ఫోన్ల నుండి ఎలక్ట్రిక్ కార్ల వరకు మనకు కావలసిన ముడి పదార్థాల కోసం చైనా వైపు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఈ ఖనిజాలను వెలికి తీసి ప్రాసెస్ చేయటం వల్ల విదేశీ మార్గద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుంది. ఈ 4 రాష్ట్రాల్లో క్యారిడార్లు ఏర్పడటం వల్ల భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మైనింగ్ ఇంజనీర్లు, జియోలాజిస్టులు, టెక్నీషియన్ల నుండి సామాన్య కార్మికుల వరకు లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీర ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక నగరాలు వెలిసే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. రేర్ ఎర్త్ ఖనిజాలు లేనిదే సెమీ కండక్టర్స్ కావచ్చు, చిప్స్ తయారీ సాధ్యం కాదు. ఈ క్యారిడార్ల వల్ల దేశంలోని చిప్స్ తయారీ వేగం పుంజుకుంటుంది. దీనివల్ల భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే మేక్ ఇన్ ఇండియా కళ నిజం కావడానికి ఇది ఒక పెద్ద అడుగని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒడిశా, కేరళ, ఏపీ మరియు తమిళనాడు రాష్ట్రాలకు మైనింగ్ రాయల్టీల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుంది. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలతో ఈ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, రైల్వే లైన్లు మరియు పోర్టులు మరింత అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు కూడా మారిపోనున్నాయి.